అందుకే నేను పోయిన వారము బలవర్తమానం చివరిలో బాగా నొక్కి చెప్పాను. ఏమని చెప్పాను? మనం ఎట్లా పెడితే అట్లా జీవించేసి పరలోకం వెళతామనే భ్రమలో బ్రతకడం చాలా తప్పు. మన జీవితం ఎట్లా పెడితే అట్లా ఉండి మనం పరలోకం వెళ్ళిపోతాంలే, మన గమ్యం పరలోకంలే, మనం దేవుడు ఆడ తీర్కు వెళ్ళిపోతాడులే, మనం తీర్కు వెళ్ళడానికి రానై ఉంటున్నాడులే అని భ్రమపడడం తప్పు. అలాంటి భ్రమలో, పిచ్చి భ్రమలో బ్రతకొద్దు. కనుక నీవు ఎట్లా పడితే అట్లా జీవిస్తే ఏది పడితే అది చేయొచ్చు అనే భ్రమలో ఏది పడితే అది చేసేస్తే దేవుని రాజ్యానికి నీకున్న హక్కుని కోల్పోయే వ్యక్తిగా ఉన్నావు. దేవుని రాజ్యానికి వెళ్ళటానికి కావాల్సిన హక్కును కోల్పోతున్నావు. కనుక అట్లాంటి పరిస్థితి నీ జీవితంలో సంభవించకుండా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా, దేవుని భక్తుడు పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక అన్నీ నాకు స్వతంత్రం ఉంది కదా, నేను అన్నీ చేసేస్తాను అనుకోకూడదు. నాకు స్వతంత్రం ఉంది కదా, నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతాను. నా ఇష్టం అండి. ఏంటి నీ ఇష్టం? కొంతమంది అనుకుంటారు నా జీవితం నా ఇష్టం. నీ జీవితం నీ ఇష్టం కాదు, చాలా పొరపాటు. అదే నీ జీవితం నీ ఇష్టం అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. నీ జీవితం నీ ఇష్టం కాదు. నీ జీవితం దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన నీకు ఇచ్చిన దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అంతే. ఆయన ఇచ్చిన జీవితంలో నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు అంతే. ఆయన నీకు జీవితం ఇచ్చాడు కనుక ఆ జీవితంలో ఆనందిస్తున్నావు. అంటే నీ యొక్క ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఆనందించే వాళ్ళు కొందరు ఉంటారు. దేవుని ఇష్టాలు నెరవేర్చి దేవుణ్ణి ఆనందించే వాళ్ళు కొందరు ఉంటారు. మనం ఏ బ్యాచ్? కొందరేమో జీవితాన్ని తమకిష్టమైనట్లు జీవించి ఆ లోకపరమైన ఆనందంలో ఆనందించే వాళ్ళు ఉంటారు. కొందరేమో తమ జీవితాలను దేవుని కొరకు వినియోగించి ఆనందించే వాళ్ళు కొందరు ఉంటారు. మనం ఏ బ్యాచ్? ఒకవేళ మనం మొదటి బ్యాచ్ అయితే దేవుని రాజ్యానికి హక్కుదారులము కాము. చూడండి, దేవుని రాజ్యానికి హక్కుదారులు కాని వాళ్ళు బలలో పాలు పొందవచ్చా? ఇంకా సింపుల్గా క్వశ్చన్ వేస్తాను. అబద్ధాలు ఆడేవాళ్ళు బలలో పాలు పొందవచ్చా? బూతులు మాట్లాడేవాళ్ళు బలలో పాలు పొందవచ్చా? మనం ఎన్ని బూతులు మాట్లాడతాం రోజుకి? ఎన్ని అబద్ధాలు మాట్లాడతాం? మనిషి జీవితమే అబద్ధం, మనిషి బ్రతుకే అబద్ధం. మనిషి యొక్క జీవితం నటనతో కూడినది. మనిషి జీవితం నటనతో కూడినది. మనిషి కనపడిన అంటే ఒక వ్యక్తి కనపడినప్పుడు అతను ముందు ఒకలా ఉంటాం, అతను వెనక ఒకలా ఉంటాం. ఇదే నటన కదా. అతని ముందు ఒకలాగా ప్రవర్తిస్తాం, వెనక ఇంకోలాగా మాట్లాడతాం. అదే నటన. అలాంటి నటనతో కూడిన జీవితం జీవించే వాళ్లకు దేవుని రాజ్యానికి పోయే హక్కుదారులుగా వాళ్ళు కాదు. మనకు జ్ఞాపకం చేసుకోండి, చిన్న చిన్న మాటలే అబద్ధాలు, చిన్నగా అనిపిస్తుంది మనకు, కానీ పెద్ద పాపం అది. పరలోకం రాజ్యంలో ఎవరు చేరరాయి అంటే కొంత లిస్టు రాజు, ఆ లిస్టులో అబద్ధికుల పేరు కూడా చేర్చాడు దేవుడు. అబద్ధికులు పరలోకం పోరు. అబద్ధికులు పరలోకం పోతారనుకోవడం పెద్ద భ్రమ. దేవుని రాజ్యానికి హక్కును కోల్పోతున్నారు వాళ్ళు. బూతులు మాట్లాడేవాళ్ళు దేవుని రాజ్యానికి హక్కును కోల్పోతున్నారు. దేవుని రాజ్యానికి